ఒక ఫ్లైట్ని నిర్ణీత సమయానికి నడపలేని చేతగానితనం ఎంత స్పష్టంగా కనిపిస్తుందనేది ఇండిగోని చూస్తే తెలుస్తుంది. పైగా లేనిపోని భేషజాలు. ఒక సీటు 2 సీట్లు ఒకే దగ్గర కావాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ వసూలు చేసే ఇండిగోకి బాధ్యత లేనితనం ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే, మంచినీళ్ళు కూడా అమ్ముకు తిరిగే ఇండిగో లాంటి విమానయాన సంస్థలు, నన్ను మించి ఇంకో విమానయాన సంస్థ లేదు, ఇవాళ దేశంలో 2200 ఫ్లైట్స్ నేను నడుపుతున్నానని చెప్పుకొని భుజాలు చరుచుకున్న ఇండిగో ఇవాళ ఒక్కసారిగా ఎందుకు చతికిల పడింది? ఏడాది క్రితం హైరింగ్ ఫ్రీజ్ చేశారు. ఏం రెస్పాన్సిబిలిటీ లేదా? డీజీసీఏ చెప్పిన తర్వాత కూడా ఈ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్కి సంబంధించిన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఇండిగోకి కనపడలేదా? లేకపోతే ఇండిగో అంత చేతగానితనంతో వ్యవహరిస్తుంటే డీజీసీఏ కళ్ళప్పగించి చూస్తుందా? ఎస్, జనం ఇవాళ అడుగుతారు డీజీసీఏని, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అడుగుతారు. అసలు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వారి నోటీసుకు తీసుకురాకుండా చేసిన ఈ అరాచకం, ఇండిగో చేసిన అరాచకాన్ని క్షమించి వదిలేద్దామా? ఏడాది క్రితం హైరింగ్ ఫ్రీజ్ చేసి ఈరోజు చూస్తున్నాం క్యాన్సిల్డ్ అంటుంటే ఆ పాసింజర్స్ వాళ్ళు పడుతున్న వేదన చూసాం. దీనికి సమాధానం ఏం చెప్తాం? ఒక్కసారి డీజీసీఏ గైడ్లైన్స్లోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే షెడ్యూల్స్ ఇస్తుంది డీజీసీఏ, ఏది వింటర్కి ఒకటి, సమ్మర్కి ఒకటి, ఒక్కొక్క ఎయిర్లైన్స్కి ఇలా నిర్ణీత వ్యవధిలో మీరు ఇన్ని ఫ్లైట్స్